అందుకని సత్సంగం శరణం సదా అన్నాడు ఒక కవి. కాబట్టి ఏం చేయాలి అంటే సత్సంగంలో గడపాలి. ఇటువంటి సత్సంగాన్ని ఏర్పరిచినందుకు వాళ్ళని మనం అభినందించాలి. ఒక్కసారి రామనామం చెబితే రా శబ్దోచ్చరణ మాత్రేణ ముఖాన్ నిర్యంతి పాతక. రా అని నోరు తెరవగానే మనం చేసినటువంటి పాపములన్నీ వెళ్ళిపోతాయట. ఎందుకు? మేరుమందర తుల్యాని పాపాని వివిధాని చ తస్మాన్ కేశాన్ ఆశ్రయంతి. మేరుమందర పర్వతాలంత పాపాలు చేస్తారయ్యా కలికాలంలో మానవులందరూ. అందుకని ఆ పాపాలన్నీ ఎక్కడుండాలి అంటే పూర్వం పాప పురుషుడు అని ఉండేవాడు. ఇప్పుడు ఆ పాప పురుషుణ్ణి జుట్టులో పెట్టమన్నాడు బ్రహ్మగారు. అందుకని జుట్టులో ఉంటారు. అందుకనే వెంకటేశ్వర స్వామి అని తిరుమలకు వెళ్ళి తిరుపతికి వెళ్ళి, వేం అంటే పాపములు, కట అంటే తొలగించేటువంటి ఈశ్వరుడు ఆయన. అందుకని మా పాపాలను తీసుకో స్వామి అని తలనీలాలు అర్పించి వస్తూ ఉంటాం. అందువల్ల మేరుమందర తుల్యాని పాపాని వివిధాని చ. ఎవరు చేసిన పాపములు వాళ్ళ శరీరాన్ని ఆశ్రయించి, వాళ్ళ కేశాలను అంటే జుట్టుని వెంట్రుకలను ఆశ్రయించి వాళ్ళ దగ్గరే ఉంటుంది. వెంట్రుకలు ఎక్కడుంటాయి? ఒళ్ళంతా ఉంటాయి, తల మీదే కాదు. కాబట్టి పాపం ఎక్కడుంటుంది? ఒళ్ళంతా ఉంటుంది, శరీరం అంతా ఉంటుంది. ఏమిటి పాపము? పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం అని వ్యాస భగవానుడు 2 మాటల్లో చెప్పేశారు. 18 పురాణాలు రాశారట ఆయన. మద్వయం బద్వయం చైవ భ్రత్రయం వచతిష్టయం అనాపలింగ కోస్కాని పురాణాన్ని పృథక్ పృథక్ అని 18 పురాణాలు రాశారు. కానీ ఈ 18 పురాణాలు రాసిన తర్వాత ఆయనకు ఆలోచన వచ్చిందట, ఎంతమంది చదువుతారు ఈ 18 పురాణాలు? నేను కష్టపడి రాశాను కానీ చదివేవాళ్ళు ఎంతమంది? చదివినా అర్థం చేసుకునే వాళ్ళు ఎంతమంది? అర్థం చేసుకున్నా ఆచరించే వాళ్ళు ఎంతమంది? కాబట్టి అందరికీ అర్థమయ్యే విధంగా నేను దీన్ని సూత్రీకరిస్తే బాగుంటుంది అని 2 మాటల్లో పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం అని చెప్పేశారు. ఇతరులకు ఉపకారం చేస్తే అది పుణ్యమయ్యా, వాళ్ళకి ఏమన్నా కీడు తలపెడితే పాపము. ఎవరు చేసిన పుణ్యకర్మ వాళ్ళు అనుభవిస్తారు. ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక ఎవరికైనను తప్పదన్నా. ఏనాడో ఏ తీరో ఎవరు చెప్పగలరు, అనుభవింపక తప్పదన్నా. రాముడంతటి వాడు రమణి సీతను బాసి పామరుని వలె ఏడ్చెరన్నా. న్యూనం సకాల మృగరూపధారి మామల్ప భాగ్య లులుబే దదామి యస్యార్యపుత్రస్య విసర్జ్య మూఢాః రామానుజం లక్ష్మణ పూర్వజం చ అని సుందరకాండలో అమ్మవారు సీతమ్మవారు చెప్తుంది హనుమతోటి. స్వామి గురించి మాట్లాడుతున్నాం కనుక సుందరకాండలో ఒక్క శ్లోకం మనం గుర్తు చేసుకున్నా మనకి పుణ్యమే ఇవాళ. న్యూనం సకాల మృగరూపధారి, కాలమే మృగరూపంలో వచ్చింది హనుమ. బంగారు జింక రూపంలో కాలమే వచ్చింది. లేకపోతే బంగారు జింక ఎక్కడుంటుందండి? అసలు ఎక్కడన్నా ఉందా బంగారు జింక? ఎప్పుడూ లేనటువంటిది, ఎక్కడా లేనటువంటిది బంగారు జింక ఎక్కడుంటుంది? ఉండే అవకాశం లేదు కదా. కానీ సీతమ్మ వారికి బంగారు జింక కనబడింది. కాలం యొక్క మహిమ ఎలా ఉంటుందో మోహానికి వశం చేయడాని కోసమని కాలం ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఎంత జ్ఞానం ఉన్నా సరే కాలానికి బద్దులై ఉంటారు. న్యూనం సకాల మృగరూపధారి మామల్ప భాగ్యాం లులుభే దదామి. నా యొక్క అల్ప భాగ్యము వల్ల లౌల్యానికి లోనయ్యాను. లౌల్యము అంటే ఒక రకమైనటువంటి రాముడు చెప్పాడు, సీత బంగారు జింక ఉండదు, ఇది రాక్షస మాయ, మారీచుడు ఇక్కడే తిరుగుతున్నాడు. అయినా వినలేదు.
పోనీలే ప్రయత్నం చేద్దామని రాముడు వెళ్ళాడు. మోహానికి గురయ్యాడు. నేను లౌల్యానికి గురయ్యాను, రాముడు మోహానికి గురయ్యాడు. పోనీ అక్కడితో వదిలిపెట్టానా? రామానుజం లక్ష్మణ పూర్వజం చ. రాముడు శనీశ్వరుడు నవ్వి, నా ప్రభావమే స్వామి అది, లేకపోతే వెండి కొండ ఉన్నటువంటి కైలాసంలో ఉన్నటువంటి వాడివి నువ్వు వెళ్ళి మర్రి చెట్టు త్వరలో ఉండడం ఏమిటి అన్నట్టు. శని యొక్క పరాక్రమం, బలం అటువంటిది. ఆయన పట్టుకుంటే వదిలిపెట్టాడు ఎవరిని. అలాంటి వాడు హనుమ దగ్గరికి వచ్చాట. వచ్చి హనుమాన్ నిన్ను నేను పట్టుకోవాలి అన్నట్ట. ఆయన రామనామం చేస్తున్నాడు. నిరంతరము రామనామ స్మరణ తప్ప వేరే ఆలోచన లేదు హనుమకు. అందుకని రామనామం చేస్తున్నాడు. చేస్తుంటే వచ్చి నిన్ను పట్టుకోవాలి హనుమ అన్నట్ట. నేను రామనామం చేస్తున్నాను, నువ్వు నన్ను పట్టుకోలేవన్నట్టు. కాదు పట్టుకుంటాను అని. వానరాలకు బలమైనటువంటిది ఏది అంటే వాలము, అంటే తోక. ఎక్కడ బలం ఉందో అక్కడ కొడతాడు శని. మనకు ధనబలం ఉంటే ధనబలం మీద కొడతాడు, మంది మార్బలం ఉంటే వాటి మీద కొడతాడు. శని లక్షణం అది. ఆయన కొట్టదలుచుకుంటే అక్కడే కొట్టాలి కదా. అందుకని హనుమంతుని యొక్క తోకను పట్టుకున్నట్టు. పట్టుకున్నాడని తెలియగానే హనుమ రామనామం చేస్తూ కొండలన్నిటికీ రాపిడిగా తోకను తగిలిస్తూ తిరుగుతున్నట్ట. ఈ పట్టుకున్నటువంటి శనికి ఆ కొండలకి శరీరం ఇలా తగులుతోంది. ఆ రాపిడిగా వెళ్తున్నారు బలంగా, వేగంగా. ఆయన ఒళ్ళంతా కాలిపోతున్నది, ఒళ్ళంతా గాయాలవుతున్నాయి. హనుమా వదిలిపెట్టు, హనుమా వదిలిపెట్టు, హనుమా వదిలిపెట్టు అంటున్నారు. వదలట్ల. స్వామి తోకతో చుట్టేశారు. తోకతో చుట్టి పట్టుకొని కొండల మీద నుంచి, కొండల మధ్యలో నుంచి కొండలకి తగిలేటట్టుగా తోకని ఆ శనీశ్వరుని తగిలించుకుంటూ తిరిగాట. చేతులెత్తి మొక్కాడు. నా తప్పైపోయింది, నా వల్ల నన్ను వదిలేసేయి హనుమా అని ప్రార్థన చేశాడు. అప్పుడు ఒకసారి వదిలిపెట్టి, ఇక నుంచి నన్నే కాదు రామనామం చెప్తున్నటువంటి వారు ఎవరినైనా సరే నువ్వు పట్టుకోవడానికి వీల్లేదు అని శనికి ఆజ్ఞాపించారు. రామదువారే తుమరఖవారే. కాబట్టి హనుమను ప్రార్థన చేస్తే శనీశ్వరుడు కూడా దగ్గరికి రాడు అంటారు. అందువల్ల ఇటువంటి అత్యంత పవిత్రమైనటువంటి ఈ హనుమత్ జయంతి రోజున ఈ హనుమాన్ చాలీసా పారాయణ చేసి మనకు ఉండేటువంటి కష్టాలన్నింటినీ తొలగించుకోవడానికి మనకి సదవకాశం కల్పించారు కనుక వాళ్ళకి మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి. లేకపోతే ఏం చేస్తామండి? ఇవాళ ఈ కార్యక్రమం లేదనుకోండి, అంతర్జాలేనాత్మనాశ. అంతర్జాలము అంటే ఇంటర్నెట్. కూర్చుంటే దేని మీద కూర్చుంటాం? ఇంటర్నెట్ మీద కూర్చుంటాం. ఏం చేస్తుంది? ఆత్మనాశ. లేదంటే గూగుల్ వైపు వెళ్తాం, గూగుల్ గుణనాశిని. లేదు అది కాదు అంటే చలనచిత్రానికి వెళ్తాం, సినిమాకి వెళితే ఇవాళ రేపు కనీసం 1500, 2000 అవుతున్నాయి హైదరాబాద్లో. మరి ఈ ఊళ్ళో ఎంత అవుతాయో తెలియదు, కానీ ఎంతైనా కొంచెం తక్కువ ఉన్నా కానీ 1000 రూపాయలు లేకుండా ఒక కుటుంబం సినిమాకి వెళ్ళలేదని అనుకుంటున్నాను నేను. ఇక్కడ కూడా చలనచిత్రే అర్ధనాశ, పత్రికా ద్వేషవాహక. పని పేపర్ చదువుదామా? గురుగారు క్షమించాలి, ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. దేవరపల్లి నాగప్రసాద్ గారు ఏదైనా కార్యక్రమం చేయాలంటే ముఖ్యంగా ద్రవ్యం ఎంతో అవసరం. వారు మనకు విరాళంగా 20,016 రూపాయలు ఇచ్చారండి. ఒక్కసారి వారికి, వారి కుటుంబ సభ్యులకి ఆ సీతారామాంజనేయ స్వామి కటాక్షాలు ఉండాలని మనసారి కోరుకుంటూ గట్టిగా చప్పట్లు. కమిటీ వారు చెప్పమన్నారు, దయచేసి గురువు గారు క్షమించాలి. కంటిన్యూ. సారీ. చలనచిత్రే అర్ధనాశ. కలికాలంలో ఓ అంటే ఓయి అని పలికేటువంటి దైవం ఏది అంటే హనుమంతుల వారు. ఎందుకంటే చిరంజీవిగా ఉన్నారు ఆయన అప్పటి నుంచి ఇప్పటిదాకా. త్రేతాయుగంలో కదా హనుమంతుడు, ఇప్పుడు కలియుగంలో ఎక్కడుంటారు అంటే గంధమాదన పర్వతంలో ఉన్నారు అని మనకి చూసినటువంటి మహనీయులు చెప్తారు. స్వామి తొందరగా పలుకుతారు కలికాలంలో.
అందుకని హనుమాన్ చాలీసా పారాయణ చేసినటువంటి వారికి రాహువు ఏమి చేయలేడు. అలాగే పరాశర సంహితలోనే ఇంకొక ఘట్టం ఉన్నది. శనీశ్వరుడు శని పట్టుకుంటే వదిలిపెట్టడు. ఏల్నాటి శని అంటుంటాం, 7.5 సంవత్సరాలు. అర్ధాష్టమ శని అంటుంటారు, ఆయన పట్టుకుంటే వదిలిపెట్టడు అంటూ ఉంటారు. కానీ ఆయన పట్టుకున్న దాన్ని కూడా వదిలించుకోవాలి అంటే హనుమాన్ చాలీసా పారాయణ చేస్తే ఏల్నాటి శని కూడా ఏమీ చెయ్యదు అని పరాశర సంహిత చెప్తున్నది మనకి. ఎందువల్ల అంటేట ఇలాగే శని వచ్చేట ఒకసారి. ఈశ్వరుడు తోడు శనీశ్వరుడు, ఆయన కూడా ఈశ్వరుడే, గుర్తుంచుకోవాలి మనం. చెబితే సరే ఈశ్వరుడు ఆలోచించాడు, ఆ రోజు రానే వస్తోంది, కనబడకుండా మాయమైపోయాడు. శనీశ్వరుడు వచ్చాడు, తిరిగాడు, కైలాసానికి వెళ్ళాడు, భూలోకం అంతా తిరిగాడు, 3 లోకాలు తిరిగాడు, అతల వితల సుతల రసాతల తలాతల మహాతల పాతాళ లోకాలు తిరిగాడు, భూస్వర్మార్జన తప సత్య లోకాలు తిరిగాడు. మొత్తం 14 లోకాలు తిరిగినా ఎక్కడ ఈశ్వరుడు కనబడ్డా. ఆ రోజు అయిపోయింది. ఈశ్వరుడు కదా, అందుకని అగ్రిమెంట్ ఏంటంటే ఒక్కరోజే పట్టుకుంటాను, మనకు మానవులం కాబట్టి మనకి 7 రోజులు 7 సంవత్సరాలు. ఇప్పుడు అత్యద్భుతంగా మన సనాతన ధర్మం గురించి, అలాగే హనుమాన్ చాలీసా యొక్క గొప్పతనాన్ని గురించి పూజ్యులు గురువు గారు శ్రీరామ్ గారు చాలా చక్కగా వర్ణించారు. సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని, అలాగే ఈరోజు హనుమాన్ జయంతి యొక్క గొప్పతనాన్ని ఎలా జరుపుకోవాలి, దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి అన్నది పెద్ద అడవిగా ఉంటాయి, శివులు ఉంటాయి, పాములు ఉంటాయి, మృగాలు ఉంటాయి, సింహాలు ఉంటాయి.